హరీష్గా కవితగా కేటీఆర్ అరెస్ట్ అయితే పార్టీ కార్యక్రమ బాధ్యత ఎవరికి అంటూ ఒకరు చూస్తూ ఉన్నాం కదా. సో రీసెంట్గా F1 రేస్ సంబంధించినటువంటి ఈ స్కామ్లో చాలా పెద్ద ఎత్తున కేటీఆర్ అరెస్ట్ అవుతాడు అనేటువంటి చర్చ బలంగా జరుగుతూ ఉంది. ఎందుకంటే కేటీఆర్ను ఏ విధంగానైనా అరెస్ట్ చేయొచ్చు అనేది తెలంగాణ సమాజానికి చాలా క్లియర్ కట్ క్లారిటీ ఉన్నది. సో ఈ క్రమంలో కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కనుక అరెస్ట్ అయితే కేసీఆర్ రంగంలోకి దిగుతారా అనేటువంటి ఒక అపోహలు ఈరోజు తెలంగాణ సమాజంలో లేవు. ఎందుకంటే కేసీఆర్ అనేవాడు ఫామ్ హౌస్కే పరిమితమైంది కాబట్టి మరి పార్టీ నడిపే బాధ్యత ఎవరున్నారు? ఈ కేటీఆర్ తర్వాత హరీష్ రావు అదేవిధంగా కవిత ఇద్దరు కూడా ఉన్నారు. కవిత అసలు రేసులో లేకుండే, కానీ కేటీఆర్ ఎప్పుడైతే అరెస్ట్ అవుతాడని చెప్పి అనుకున్నటువంటి క్రమంలో కవిత అనూహ్యంగా తెరపైకి రావడం, ఆమె ఒక బీసీలకు సంబంధించినటువంటి పోరాటంలో ఆమె ముందుండడం, అదేవిధంగా నిన్నటికి నిన్న జాగృతికి సంబంధించినటువంటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ తెలంగాణ తల్లి వివాదం పైన చేయడం, ఇదంతా కూడా యాక్టివ్ అవుతున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. సో ఈ క్రమంలో మరి కేటీఆర్ అరెస్ట్ అయితే కవిత కీ రోల్ ప్లే చేయబోతుందా లేకపోతే హరీష్ రావు కీ రోల్ ప్లే చేయబోతుందా అనేటువంటి చర్చ జరుగుతున్న క్రమంలో ఖచ్చితంగా తన కుటుంబంలో ఉన్న వాళ్ళకే ప్రియారిటీ దక్కుతుంది. అంటే కేటీఆర్ అరెస్ట్ అయితే కవితనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీని నడిపించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో హరీష్ రావు యొక్క ధోరణి ఎలా ఉండబోతుంది? గత కొంతకాలంగా చూస్తూ ఉన్నాం కేటీఆర్ వర్సెస్ హరీష్ రావు యొక్క వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అగాధం చాలా పెద్ద ఎత్తున అయినట్టు తెలుస్తూ ఉంది. వీళ్ళిద్దరి మధ్యలో ఫైట్ తారాస్థాయికి పోయినట్టు తెలుస్తూ ఉంది. కానీ ఎక్కడ కూడా వీళ్ళ ఇద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి అంతర్గత పోరును బయటకు రాకుండా చాలా జాగ్రత్తగా వీళ్ళు వాళ్ళ యొక్క పోరును కాపాడుకున్నట్టు తెలుస్తూ ఉంది. కాకపోతే కేటీఆర్ ఒకవైపు హరీష్ రావు ఒకవైపు ప్రభుత్వం పైన విమర్శలు చేయడానికి బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ని కూడా తమ వైపు తిప్పుకోవడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నటువంటి విషయాలు మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. ఈ క్రమంలో కేటీఆర్ అరెస్ట్ అయితే బీఆర్ఎస్ పార్టీకి అన్నీ తానే నడిపించవచ్చు అనుకునేటువంటి హరీష్ రావుకు కవిత రూపంలో చెక్ పడినట్లే మనకు తెలుస్తూ ఉంది. ఈ క్రమంలో కవితకే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశాలు కనబడతా ఉన్నాయి. మరి హరీష్ రావు యొక్క పరిస్థితి సందిగ్ధంలో పడ్డట లేకపోతే మరి హరీష్ రావు ఏం చేయబోతున్నాడు అనేది చాలా క్లియర్గా మనకు తెలుస్తున్నటువంటి విషయం. తెలంగాణ సమాజంలో చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం మనం గమనించాల్సిన అవసరం అయితే ఉంది. సో మరి కవితకు బాధ్యతలు ఇస్తే బీఆర్ఎస్ పార్టీ మనుగడ ఉంటుందా అనే చర్చ కూడా ఒకవైపు బలంగా జరుగుతూ ఉంది. హరీష్ రావుకు ఒకవేళ బాధ్యతలు ఇస్తే ఈరోజు కల్వకుంట్ల కుటుంబం మొత్తం కూడా రాజకీయంగా వెనకబడే పరిస్థితి ఉంది అనేది కూడా ఒక రకమైనటువంటి చర్చ బలంగా జరుగుతున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. సో ఈ క్రమంలో మరి ఎంత కాదనుకున్నా హరీష్ రావు అల్లుడు కాబట్టి ఈరోజు కవిత కేటీఆర్ ఇద్దరికే ప్రియారిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి కేసీఆర్ కవితకే బాధ్యతలు అప్పయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కేసీఆర్ యొక్క అనుమతి లేకుండా కవిత రంగంలోకి దిగదు అనేది ఒక చర్చ బలంగా జరుగుతూ ఉంది. ఈ క్రమంలో కవితకే ఎక్కువ ప్రియారిటీ ఇచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఇప్పటికే కీ రోల్ పోషిస్తున్నటువంటి ఇరువురు నేతలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మధ్యలో ఉన్నదెవరు? నిధులను తానే బదిలీ చేశానని ఒప్పుకున్నటువంటి కేటీఆర్ పకడ్బందీగా ముందుకు వెళ్తున్నటువంటి రాష్ట్ర సర్కారు బెయిల్ కోసం సుప్రీం లాయర్లతో సంప్రదింపులు అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. ఫార్ములా ఈ కార్ రేస్లో ఎఫ్ఐఆర్ నమోదుకు గవర్నర్ అనుమతించారనేటువంటి సమాచారం నేపథ్యంలో కేటీఆర్ను అరెస్ట్ చేస్తారనేటువంటి ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలో గులాబీ పార్టీలో ఇప్పుడు కొత్త గుబులు మొదలైంది. కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు. ఆయనే పార్టీ కార్యక్రమాలన్నీ నడిపిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన అరెస్ట్ అయితే పార్టీ పరిస్థితి ఏంటనే చర్చ నడుస్తున్నది. తదుపరి పార్టీ నడిపించేటువంటి బాధ్యతలు ఎవరికి దక్కుతాయా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఈ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావుకు బాధ్యతలు ఇస్తారా లేదంటే ఎమ్మెల్సీ కవిత చేతికి అప్పగిస్తారా అన్న చర్చ నడుస్తున్నది. మరోవైపు ఈ కార్ రేసులో 1-2 రోజుల్లోనే కేసీఆర్కు ఏసీబీ నోటీసులు అందిస్తుందని ప్రచారం జరుగుతున్నది. నిధుల గోల్మాల్ జరిగినట్లు ఇప్పటికే ప్రభుత్వం వద్ద పక్కా ఆధారాలు ఉండడంతో పకడ్బందీగా ముందుకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నది. ఈ క్రమంలో కేటీఆర్ విచారించి కేసు నమోదు చేసేందుకు గవర్నర్ అనుమతి కోసం లేఖ పంపించారు. కొంత ఆలస్యమైన ఎట్టకేలు గవర్నర్ నుంచి అనుమతి లభించినట్లు సమాచారం. దీంతో విచారణ అధికారులు తదుపరి కార్యాచరణకు సిద్ధం చేస్తున్నట్టు చూస్తాం. ప్రభుత్వం లీకులు, కేటీఆర్ ప్రకటనలు. కేటీఆర్ ఇప్పటికీ ఒక 100 ట్వీట్లు పెట్టుంటాడు. దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి అంటూ చాలా రకాలుగా ఆయన ట్వీట్లు పెట్టిన సందర్భాలు చూస్తాం. సో ఇక దగ్గరకు వచ్చింది ఆయన యొక్క పరిస్థితి దగ్గరకు వచ్చినట్టే తెలుస్తూ ఉంది. సో ఎవరు మరి తదుపరి బీఆర్ఎస్ పార్టీని లీడ్ చేస్తే ఎవరు అనేది చర్చ బలంగా ఇప్పటి నుంచే స్టార్ట్ అయిపోవడం జరిగింది. హరీష్గా కవితగా కేటీఆర్ అరెస్ట్ అయితే పార్టీ కార్యక్రమ బాధ్యత ఎవరికి అంటూ ఒకరు చూస్తూ ఉన్నాం కదా. సో రీసెంట్గా F1 రేస్ సంబంధించినటువంటి ఈ స్కామ్లో
చాలా పెద్ద ఎత్తున కేటీఆర్ అరెస్ట్ అవుతాడు అనేటువంటి చర్చ బలంగా జరుగుతూ ఉంది. ఎందుకంటే కేటీఆర్ను ఏ విధంగానైనా అరెస్ట్ చేయొచ్చు అనేది తెలంగాణ సమాజానికి చాలా క్లియర్ కట్ క్లారిటీ ఉన్నది. సో ఈ క్రమంలో కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కనుక అరెస్ట్ అయితే కేసీఆర్ రంగంలోకి దిగుతారా అనేటువంటి ఒక అపోహలు ఈరోజు తెలంగాణ సమాజంలో లేవు. ఎందుకంటే కేసీఆర్ అనేవాడు ఫామ్ హౌస్కే పరిమితమైంది కాబట్టి మరి పార్టీ నడిపే బాధ్యత ఎవరున్నారు? ఈ కేటీఆర్ తర్వాత హరీష్ రావు అదేవిధంగా కవిత ఇద్దరు కూడా ఉన్నారు. కవిత అసలు రేసులో లేకుండే, కానీ కేటీఆర్ ఎప్పుడైతే అరెస్ట్ అవుతాడని చెప్పి అనుకున్నటువంటి క్రమంలో కవిత అనూహ్యంగా తెరపైకి రావడం, ఆమె ఒక బీసీలకు సంబంధించినటువంటి పోరాటంలో ఆమె ముందుండడం, అదేవిధంగా నిన్న జాగృతికి సంబంధించినటువంటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ తెలంగాణ తల్లి వివాదం పైన చేయడం, ఇదంతా కూడా యాక్టివ్ అవుతున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. సో ఈ క్రమంలో మరి కేటీఆర్ అరెస్ట్ అయితే కవిత కీ రోల్ ప్లే చేయబోతుందా లేకపోతే హరీష్ రావు కీ రోల్ ప్లే చేయబోతుందా అనేటువంటి చర్చ జరుగుతున్న క్రమంలో ఖచ్చితంగా తన కుటుంబంలో ఉన్న వాళ్ళకే ప్రియారిటీ దక్కుతుంది. అంటే కేటీఆర్ అరెస్ట్ అయితే కవితనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీని నడిపించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో హరీష్ రావు యొక్క ధోరణి ఎలా ఉండబోతుంది? గత కొంతకాలంగా చూస్తూ ఉన్నాం కేటీఆర్ వర్సెస్ హరీష్ రావు యొక్క వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అగాధం చాలా పెద్ద ఎత్తున అయినట్టు తెలుస్తూ ఉంది. వీళ్ళిద్దరి మధ్యలో ఫైట్ తారాస్థాయికి పోయినట్టు తెలుస్తూ ఉంది. కానీ ఎక్కడ కూడా వీళ్ళ ఇద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి అంతర్గత పోరును బయటకు రాకుండా చాలా జాగ్రత్తగా వీళ్ళు వాళ్ళ యొక్క పోరును కాపాడుకున్నట్టు తెలుస్తూ ఉంది. కాకపోతే కేటీఆర్ ఒకవైపు హరీష్ రావు ఒకవైపు ప్రభుత్వం పైన విమర్శలు చేయడానికి బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ని కూడా తమ వైపు తిప్పుకోవడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నటువంటి విషయాలు మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. ఈ క్రమంలో కేటీఆర్ అరెస్ట్ అయితే బీఆర్ఎస్ పార్టీకి అన్నీ తానే నడిపించవచ్చు అనుకునేటువంటి హరీష్ రావుకు కవిత రూపంలో చెక్ పడినట్లే మనకు తెలుస్తూ ఉంది. ఈ క్రమంలో కవితకే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశాలు కనబడతా ఉన్నాయి. మరి హరీష్ రావు యొక్క పరిస్థితి సందిగ్ధంలో పడ్డట లేకపోతే మరి హరీష్ రావు ఏం చేయబోతున్నాడు అనేది చాలా క్లియర్గా మనకు తెలుస్తున్నటువంటి విషయం. తెలంగాణ సమాజంలో చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం మనం గమనించాల్సిన అవసరం అయితే ఉంది. సో మరి కవితకు బాధ్యతలు ఇస్తే బీఆర్ఎస్ పార్టీ మనుగడ ఉంటుందా అనే చర్చ కూడా ఒకవైపు బలంగా జరుగుతూ ఉంది. హరీష్ రావుకు ఒకవేళ బాధ్యతలు ఇస్తే ఈరోజు కల్వకుంట్ల కుటుంబం మొత్తం కూడా రాజకీయంగా వెనకబడే పరిస్థితి ఉంది అనేది కూడా ఒక రకమైనటువంటి చర్చ బలంగా జరుగుతున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. సో ఈ క్రమంలో మరి ఎంత కాదనుకున్నా హరీష్ రావు అల్లుడు కాబట్టి ఈరోజు కవిత కేటీఆర్ ఇద్దరికే ప్రియారిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి కేసీఆర్ కవితకే బాధ్యతలు అప్పయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కేసీఆర్ యొక్క అనుమతి లేకుండా కవిత రంగంలోకి దిగదు అనేది ఒక చర్చ బలంగా జరుగుతోంది. ఈ క్రమంలో కవితకే ఎక్కువ ప్రియారిటీ ఇచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి.